హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ యూనియన్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము హానర్ ప్లే మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాము. ఇక్కడ చూసుకుంటే మనకు బాక్స్ మీద హానర్ ప్లే అని రాస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ అంతా కూడా ఉంది. ఇది 4GB ర్యామ్ 64GB వేరియంట్ 20,000లో ఉంది. అండ్ ఇంకొకటి మనకు 6GB ర్యామ్ 64GB వేరియంట్ కూడా ఉంది 24,000లో. సో ఓన్లీ 2GB ఎక్స్ట్రా ర్యామ్ కోసం మనమైతే 4,000 ఎక్స్ట్రా పెట్టాలి. సో ఇదైతే మీరు ఒకటి ఆలోచించుకోండి. అండ్ నెక్స్ట్ మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే మొబైలే ఉంది. సో మొబైల్ మనం పక్కన పెట్టేసి బాక్స్లో ఇంకేం కంటెంట్స్ ఉన్నాయో చూద్దాము. సో ఇంకొక చిన్న బాక్స్ అయితే ఉంది మనకి ఇక్కడ. సో ఈ బాక్స్లో మనకైతే యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి. సో క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ ఇంకా వారంటీ కార్డ్ అయితే ఉంది. సో వీటిని పక్కన పెట్టేద్దాం మనము. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకైతే ఒక TPU కేస్ అయితే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీని క్వాలిటీ కూడా మనకు బాగుంది, ఆర్డినరీ క్వాలిటీ అయితే ఏం కాదు, సాలిడ్ ఉంది క్వాలిటీ కూడా. అండ్ నెక్స్ట్ మనకైతే సిమ్ కార్డ్ ఎజెక్టర్ ఉంది. నెక్స్ట్ పవర్ బ్రేక్ ఉంది. పవర్ బ్రేక్ ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 18W ఫాస్ట్ ఛార్జింగ్కి. నెక్స్ట్ టైప్ C కేబుల్ అయితే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫోన్లో కూడా మనకు 3750 mAh బ్యాటరీ వస్తుంది. సో ఓవరాల్గా బాక్స్ కంటెంట్స్ అయితే ఇవి. నెక్స్ట్ మనం ఇప్పుడు హ్యాండ్సెట్ చూసుకున్నట్లయితే హ్యాండ్సెట్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది, ఒక ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. అండ్ బిల్డ్ కూడా మనకైతే సాలిడ్ ఉంది, ఎక్కడ కూడా మనకైతే ఆర్డినరీ ఫీల్ అయితే రావట్లేదు, బిల్డ్ అయితే సాలిడ్ ఉంది అండ్ ఒక ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకు సార్ వాల్యూ కూడా మెన్షన్ చేశారు, 1.10 W/kg. సో ఇది కూడా మనకు ఆప్టిమల్ సార్ వాల్యూయే. అండ్ నెక్స్ట్ మనం దీని ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే టాప్ అండ్ బాటమ్ మనకు రెండు యాంటీనా బ్యాండ్స్ అయితే ఉన్నాయి. సెంటర్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ టాప్లో చూసుకున్నట్లయితే మనకు AI కెమెరా అని రాసింది, ఒక సింగిల్ LED ఫ్లాష్ లైట్ ఉంది, డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి 16 MP కెమెరా f2.2 అపర్చర్తోని అండ్ ఇంకొకటి 2 MP కెమెరా f2.4 అపర్చర్తోని. ఇది డెప్త్ సెన్సార్. అండ్ మనం బాటంలో చూసుకున్నట్లయితే 3.5mm జాక్ ఉంది, టైప్ C పోర్ట్ ఉంది, మైక్ ఉంది అండ్ అదేవిధంగా మనకు స్పీకర్ కూడా ఉంది. టాప్లో చూసుకున్నట్లయితే మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకైతే ఒక సిమ్ ట్రే ఉంది, ఇది హైబ్రిడ్ స్లాట్, రెండు సిమ్స్ కూడా డ్యూయల్ VLTకి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి అండ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. అండ్ మనం ఇప్పుడు ఫ్రంట్లో చూసుకున్నట్లయితే టాప్లో నాచ్ అయితే ఉంది, నాచ్లో 16 MP సెల్ఫీ కెమెరా ఉంది, ఇయర్ పీస్ అండ్ అదేవిధంగా సెన్సార్ కూడా ఉంది. అండ్ మనం కింద చూసుకున్నట్లయితే 6.3" FHD ప్లస్ డిస్ప్లే ఉంది, 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది, 1080x2340 పిక్సెల్ రెజల్యూషన్తో. అండ్ దీంట్లో పిక్సెల్ పాయింట్ చూసుకుంటే 409 ఉంది. సో ఓవరాల్గా డిస్ప్లే అయితే చాలా బాగుంది. సో కలర్స్ అనేవి మనకు వైబ్రెంట్గా కనబడుతున్నాయి అండ్ మనకు షార్ప్గా ఉంది డిస్ప్లే కూడా. అండ్ దీంట్లో మనకు ఒకవేళ నాచ్ వద్దనుకుంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి నాచ్ని డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం డిస్ప్లే బాటంలో చూసుకున్నట్లయితే చిన్న బెజల్ అయితే ఉంది, హానర్ బ్రాండింగ్తోని. మనకు నావిగేషన్ కీస్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఫోన్ని బూట్ చేద్దాము. సో బూట్ చేయగానే యాప్టిక్ ఫీడ్బ్యాక్ వచ్చింది హానర్ బ్రాండింగ్తోని. సో నేనైతే సెటప్ అంతా కూడా కంప్లీట్ చేశాను. సో మనకు ఫోన్ అయితే ఆన్ అయిపోయింది, మీకు ఇక్కడ చూడవచ్చు. సో ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చాలా బాగుంది. సో డిస్ప్లే అయితే చాలా అట్రాక్టివ్ కనబడుతుంది, ఆ నాచ్ అదంతా కూడా చూడడానికి అయితే ఎక్సలెంట్ ఉంది. సో ఇది మనకు వీళ్ళ కస్టమ్ UI EMUI ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇది వద్దనుకుంటే మీరైతే వీటిని అన్ఇన్స్టాల్ అయితే చేయవచ్చు. సో నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి, టాప్ కార్నర్లో మీకు అన్ఇన్స్టాల్ వచ్చింది. సో మీరు ఈ అప్లికేషన్స్ని అన్ఇన్స్టాల్ కూడా చేయవచ్చు, మీకు వద్దనుకున్న అప్లికేషన్స్ని. అండ్ ఒకసారి మనము సెట్టింగ్స్లోకి వెళ్ళి దీన్ని అబౌట్ ఇదంతా కూడా చూద్దాము. సో ఈ ఫోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే EMUI 8.2.0 మీద రన్ అవుతుంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే 8.1.0 మీద రన్ అవుతుంది. అండ్ ఇది 64GB వేరియంట్, అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు 91.95GB వరకు వచ్చింది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే 1st June 2018 ఉంది. సో ఓవరాల్గా హార్డ్వేర్ అయితే ఇది. దీంట్లో Kirin 970 ప్రాసెసర్ వస్తుంది, వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. సో 30,000 ప్రైస్ కేటగిరీలో వస్తుంది ఈ ప్రాసెసర్, బట్ వీళ్ళైతే 20,000లో తీసుకొచ్చారు, ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. అండ్ దీంట్లో మనకు చాలా EMUI ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఈ EMUI ఫీచర్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, చూడాలనుకుంటే మీద ఐకార్డ్స్ చేస్తాను, అక్కడ నుండి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో GPU టర్బో ఫీచర్ కూడా ఉంది. సో దీనివల్ల మనకైతే గేమ్స్ ఆడేటప్పుడు తక్కువ బ్యాటరీని తీసుకుంటుంది అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో గేమింగ్ కోసం ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఇది ఒక మంచి డివైస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం కెమెరా చూసుకున్నట్లయితే సో కెమెరా UI అనేది మనకు సింపుల్గానే ఉంది. ఒకసారి మనం షటర్ స్పీడ్ చెక్ చేద్దాము. సో షటర్ ల్యాగ్స్ ఏమైనా ఉన్నాయా? సో షటర్ స్పీడ్ అయితే మనకు బాగుంది, రేర్ కెమెరా అది మీరు ఇక్కడ చూడొచ్చు, ఫాస్ట్గానే ఉంది. షటర్ ఇష్యూస్ అయితే ఏం లేవు, షటర్ ల్యాగ్ ఇష్యూస్. సో ఇప్పుడు మనం ఫ్రంట్ కెమెరా ఒకసారి షటర్ ల్యాగ్ టెస్ట్ చేద్దాము.
సో ఫ్రంట్ కెమెరాని అయితే కొంచెం స్లోగా తీసుకుంటుంది ఫొటోస్ అనేవి మీరు ఇక్కడ చూడొచ్చు. షటర్ లాగ్ అయితే ఉంది, ఒక 2 seconds వరకు అయితే గ్యాప్ తీసుకుంటుంది మనం ఫొటోస్ తీసేటప్పుడు. మీరు చూడండి ఇక్కడ. సో రేర్ కెమెరా బాగానే ఉంది, ఫ్రంట్ కెమెరా అయితే మనకు కొంచెం షటర్ లాగ్ అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆప్షన్స్ అన్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ అపార్చర్ మోడ్ ఉంది. సో ఇక్కడ మనం అపార్చర్ని అడ్జస్ట్ చేసుకుని ఫొటోస్ని తీయొచ్చు. అండ్ నెక్స్ట్ పోర్ట్రేట్ మోడ్ ఉంది, నెక్స్ట్ ఫోటో అండ్ నెక్స్ట్ వీడియో ఉంది. సో వీడియోలో మనం ఒకసారి ఎంతవరకు తీయొచ్చో చూద్దాం మ్యాక్సిమం రెజల్యూషన్. సో ఇక్కడ వీడియో సైజ్ చూసుకున్నట్లయితే డిఫాల్ట్గా 1080p ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు 4K కూడా ఉంది, 4K UHDలో కూడా వీడియోస్ని అయితే తీయొచ్చు. ఒక మంచి విషయం అని చెప్పొచ్చు, 4K కూడా మనం అయితే వీడియోస్ని తీయొచ్చు. అండ్ కింద మనకైతే ఫార్మాట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ వద్దాం, ఇక్కడ మనకు స్టెబిలైజేషన్ కూడా ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో స్టెబిలైజర్ అని, సో దాన్ని కూడా మనం అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ AR లెన్స్ ఉంది. సో AR లెన్స్ని యూజ్ చేసి కూడా మీరు అయితే ఫన్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో AR లెన్స్ని కూడా మీరు యూజ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోర్లోకి వెళ్తే మనకి ఇక్కడ ప్రో మోడ్, స్లో మోషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటన్నిటి గురించి నేను సపరేట్గా కెమెరా రివ్యూలో అయితే చెప్తాను. సో ఒక్కొక్క మోడ్ గురించి ఒక్కొక్క శాంపుల్స్ అయితే తీసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వీడియో, ఫ్రంట్ వీడియో ఒకసారి చూద్దాం మ్యాక్సిమం ఎంత ఉందో. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను, వీడియో సైజ్ చూసుకుంటే మనకైతే ఓన్లీ HD ఉంది. సో నేను బ్యూటీ మోడ్ ఆన్ చేశాను కాబట్టి 720p చూపిస్తుంది. సో మీరు బ్యూటీ మోడ్ ఆఫ్ చేస్తే దీంట్లో కూడా మనం 1080pలో వీడియోస్ని అయితే తీయొచ్చు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా కెమెరాలో ఉన్న ఆప్షన్స్ అయితే ఇవి. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ బ్యూటీ మోడ్ కూడా ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో బ్యూటీ మోడ్ ఆన్ ఆఫ్ కూడా చేయవచ్చు. సో నేనైతే కొన్ని శాంపుల్స్ తీసాను, మీరు చూడొచ్చు. ఇవి ఇండోర్ శాంపుల్స్, సో ఇండోర్ లైటింగ్ కండిషన్స్లో. అండ్ ఇది డే లైట్ శాంపుల్స్ ఫ్రంట్ కెమెరా ఇది. అండ్ ఇది ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ డే లైట్లో మీరు చూడొచ్చు. ఇది నేను రేర్ కెమెరాతో తీసాను, నార్మల్ కెమెరాతోని. అండ్ ఇది నేను AR లెన్స్ యూజ్ చేసి తీసాను. మన కలర్స్ అయితే వైబ్రెంట్గా కనపడుతున్నాయి, మీరు చూడొచ్చు. కలర్స్ అనేవి పంప్ అయినాయి. ఇది నేను పోర్ట్రేట్ షాట్స్ తీసాను బ్యాక్ కెమెరాని యూజ్ చేసి. సో పోర్ట్రేట్స్ అయితే మనకు చాలా బాగా వస్తున్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఇంత బాగా వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, యావరేజ్ ఉంటుంది అనుకున్నాను. బట్ పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఇంకొక 2 daysలో నేనైతే దీన్ని కంప్లీట్ కెమెరా రివ్యూ అయితే ప్రొడ్యూస్ చేస్తాను, అక్కడ మీకు అయితే ఇంకా క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ దీంట్లో మనం సెన్సార్స్ చూసుకుంటే మనకు అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ, గైరోస్కోప్ అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకైతే ఫాస్ట్గానే ఉంది. సో స్లో అయితే ఏం లేదు, చాలా అక్యురేట్ ఉంది, సో ఫాస్ట్ ఉంది. అండ్ ఫేస్ ఐడి చూసుకుంటే మనకైతే ఫేస్ని బాగా రికగ్నైజ్ చేస్తుంది. బట్ మనమైతే ఫేస్ ఐడి యూజ్ చేసినప్పుడు స్వైప్ అయితే చేయాలి. అండ్ మన ఐస్ క్లోజ్ చేసుకుంటే మాత్రం ఫేస్ ఐడి అయితే వర్క్ అవ్వట్లేదు. ఓవరాల్గా ఫేస్ ఐడి అయితే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ మనం ఫ్రంట్లో చూసుకుంటే మల్టిపుల్ కలర్ నోటిఫికేషన్ LED లైట్ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోకి అయితే అంతే. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో ఎలా ఉందో కూడా కింద కమెంట్స్లో చెప్పండి. సో నెక్స్ట్ నేను దీని కెమెరా రివ్యూ అండ్ గేమింగ్ రివ్యూ 2-3 daysలో ప్రొడ్యూస్ చేస్తాను. అండ్ అదేవిధంగా మనకు అప్పటిలోపు MI A2 ఫోన్ కూడా మనకైతే డెలివర్ అయిపోతుంది. సో MI A2 ఫోన్ వచ్చాక దీన్ని హానర్ ప్లే అండ్ ఇంకా MI A2 రెండు ఫోన్స్ని కంపేర్ చేసి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. సో ఆ వీడియోస్ని మిస్ అవుతుంది అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.